హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై ఓ సెల్ ఫోన్ దొంగ కత్తితో దాడికి ప్రయత్నించాడు. సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ గన్మ్యాన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగ డీసీపీపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో డీసీపీ గన్మ్యాన్ కింద పడిపోయాడు. వెంటనే తేరుకున్న డీసీపీ సాయి చైతన్య పారిపోతున్న దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడిన ఓ నిందితుడిని నాంపల్లి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో ఈ ఘటన జరిగింది. డీసీపీపై దాడికి సంబంధించిన పూర్తి సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కాల్పులపై అప్డేట్స్ ఏంటి? డీసీపీ చైతన్య ఫైర్ ఓపెన్ చేసిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆ కాల్పుల కేసుకు సంబంధించి మొత్తం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చాదర్ఘట్లో ఉన్నటువంటి విక్టోరియా గ్రౌండ్ ఎక్కడైతే కాల్పులు జరిగాయో సో ఇదే ప్లేస్లో ఉన్నాము. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి సెల్ ఫోన్లకు సంబంధించి ఒక దొంగ ఇక్కడ ఉన్నాడు అనే ఒక సమాచారము. వీళ్ళు వస్తున్న క్రమంలో అతడు సెల్ ఫోన్ దొంగిలించి ఒక ఆటోలో సెల్ ఫోన్ దొంగిలించడము ఇటు డీసీపీతో పాటు అతని గన్మెన్ ఇద్దరు కూడా గమనించారు. సో అతన్ని ఫాలో అవుతూ వచ్చి అతన్ని పట్టుకునే క్రమంలో ప్రస్తుతం మనం ఏదైతే విక్టోరియా గ్రౌండ్ సంబంధించిన బిల్డింగ్ చూస్తున్నామో దీని పక్కన ఉన్నటువంటి రెసిడెన్స్ నుండి మొత్తం కూడా అతడు ఒమర్ ఎవరైతే ఇందులో ప్రస్తుతం దొంగ ఉన్నాడో ఒమర్ అనేది పోలీసులు గుర్తించారు. అతని పైన దాదాపు 30 కేసులు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్గా కూడా అతన్ని పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో అతడు ఇటు డీసీపీతో పాటు డీసీపీ గన్మెన్ పైన కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే ఆ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలోనే అటు గన్మెన్ కింద పడిపోవడము, అతని దగ్గర ఉన్న వెపన్ తీసుకొని డీసీపీ చైతన్య ఒక దాదాపు 2 రోజుల కాల్పులు అతని పైన జరిపారు. సో మొత్తం క్లూస్ టీమ్స్ ఇక్కడ క్లూస్ అన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి. సో ఒమర్ సంబంధించి అతని పైన పీడీ యాక్ట్ గతంలో పీడీ యాక్ట్ కూడా ఉన్నట్లు పోలీస్ రికార్డులు అయితే చెప్తున్నాయి. ఇటు కాలపత్తర్ చెందిన రౌడీ షీటర్గా అతన్ని గుర్తించారు. సో ఈ ఏరియాకి అతడు ఎందుకు వచ్చాడు అనేది కూడా కొంతవరకు కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మరొక వైపు ఇంకొక వాదన కూడా ఉంది. అతడు మోస్ట్ వాంటెడ్, కొంత ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నాడు కాబట్టి అతడు ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నాడు, లేకపోతే కొందరికి షెల్టర్ ఇస్తున్నాడు అనే సమాచారం కూడా పోలీసులకు ఉంది అనేది కొంతమేరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇప్పటికే ఘటనా స్థలం వద్ద హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా చేరుకున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నుండి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్న సిట్యువేషన్. హైదరాబాద్ సిపి పూర్తిగా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ ఫైరింగ్ జరిగిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. హైదరాబాద్ సిపి సజ్జనార్ మొత్తం కూడా అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్న సిట్యువేషన్ ఉంది. సో హైదరాబాద్ సిపి మొత్తం కూడా పరిశీలించారు, అతను మాట్లాడారు. ఏ ఘటనకి కారణాలు ఏంటి, ఏ విధంగా ఫైరింగ్ జరిగింది అనే దానిపైన మొత్తం కూడా సిపి అధికారుల నుండి క్లారిటీ తీసుకున్న సిట్యువేషన్ కనబడుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ సిపి సజ్జనార్ మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం డీసీపీ చైతన్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అతడు ఆరా తీశారు. ఇక్కడే చాదర్ఘట్లో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి డీసీపీ చైతన్యతో సజ్జనార్ మాట్లాడారు. ప్రస్తుతం సజ్జనార్ మాట్లాడుతున్నారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి సజ్జనార్ క్లారిటీ. బండి పడుతుంది. కూడా సజ్జనార్ ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎందుకు ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడుతున్నారు. నీట్గా ఉంది, అందరికి అడ్రస్ చేశాను. కింద పెట్టండి, వాళ్ళు కనిపిస్తలేదు కింద పెట్టండి.
చూడండి అక్కడ వాళ్ళు గడబడి చేస్తారు. బాగుండదు. ఈరోజు సాయంత్రము 5 గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తున్న సమయంలో ఒక రౌడీ షీటరు, కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ ఆఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆమె ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మ్యాన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాల్ కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే 2 ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఆయన ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో, అది కాకుండా ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆయన ఈ నైఫ్ డ్యాగర్ కూడా ఆయన దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది. సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాను కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. మనము ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. అంటే అదే ఇప్పుడు మన వాళ్ళు ఎంక్వైరీ చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది. అదే ఇప్పుడు మనం లేదు ఆనే ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు. ఆ టైంలోనే మన డీసీపీ మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంజురీ కావలేదు కానీ కొంచెం నెక్ దగ్గర, స్టమక్ దగ్గర, కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు. ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది. డీసీపీ గారు బాగానే ఉన్నారు, మన గన్మ్యాన్ కూడా బాగానే ఉన్నారు. సో మనము వాళ్ళిద్దరు కూడా, ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు. అందుకు వాళ్ళకి మొత్తము స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన రీసెంట్ గా ఆల్మోస్ట్ ఐ థింక్ 4 years బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ అఫెన్స్ అయిన తర్వాత. ఎందుకంటే పీడీ పైన చేయని ఈ మధ్యలో కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని. అంటే అది ఇంకా మనం ఎంక్వైరీ చేసి 2 దొంగలు ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత, అదేవిధంగా ఈయన కూడా
ఎవరెవరితో ఆఫెన్స్ చేసినారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది. మీ అందరు కూడా నేను కోరితే ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు, అంతకుముందు ఎన్ని 20 ఆఫెన్స్లు ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు, ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడ బెదిరించారనే పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ మనము, ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటనలో చూస్తే మన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజురీ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తీసుకుంటాను. ఈ రోజు ఘటన అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది, ఎక్కడి నుంచి చేసింగ్ చేసింది అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం మన వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ 5 o'clock అయిన తర్వాత మనకి ఇంజురీ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను. మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది, క్లూస్ టీమ్ కూడా వచ్చింది. సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎంక్వైరీ చేసిందో మీకు తెలియపరుస్తాను. అది అక్యూజ్ దగ్గర దొరకలేదు, అది చూడాలి. ఎందుకంటే అది బాగా ఏరియాలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి తిరుగుకుంటూ వచ్చారు కదా, డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది. డెఫినెట్లీ మనము అది రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ సిపిగా మీరు ఎట్లా స్నాచర్లకు ఎలాంటి హెచ్చరిక చెప్తారు? డెఫినెట్లీ మనము ఇప్పుడు చూస్తుంటారు కదా, ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇలా ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు, అదేవిధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదంటే ప్రజలపైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. సో అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు అంటే మా పైననే వచ్చారు వాళ్ళు, ఆ గన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజూర్ అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను. ప్రజల సంక్షేమ కోసము, ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది. డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి, ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు కూడా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆఫీసర్స్ కూడా ఇలాంటి కేసులు వెళ్ళినప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైనా వెపన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందో? డెఫినెట్లీ ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు. మనము ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము స్ట్రెంగ్తన్ కూడా చేస్తాను. అది ఇంకా మనం ఎంక్వైరీ ప్రాథమిక సమాచారం ఇప్పుడే జరిగింది. ఇప్పుడు నేను వచ్చాను, ఇమీడియట్లీ మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను, మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాను. అక్కడ ఉన్న ఆఫెండర్ కూడా మనం షిఫ్ట్ చేశాను. మళ్ళీ మన క్లూస్ టీం వచ్చింది. సో మనం ఈ సీన్ అంతా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ఫ్యాక్ట్స్ చెప్తాను. స్నాచింగ్ ఉన్న వెపన్స్ కేసు ఉంది, నైఫ్ ఉన్న కేసెస్ ఉన్నాం,